అందరికీ నమస్కారం. నిన్నటి దినమున హౌసింగ్ సంబంధించి కడ్డీలు మాయమైన విషయంలో నిన్న పీడి గారు అట్లనే విజయవాడ నుంచి ఇంకొక అధికారి ఇద్దరు వచ్చి ఎంక్వైరీ చేసినారు. దానిపైన క్లుప్తంగా నిన్న వివరించినారు. ఎప్పుడు మాయమైనాయి, ఏ రోజుటి వరకు ఉన్నాయి, ఏ రోజు నుంచి ఈ మాయమైనాయి అనేది చాలా క్లియర్ గా ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేసినారు. అయితే దీంతో గమనించాల్సిన విషయం ఏంటంటే, మన వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అంటే మా పైన అవాకులు చెవాకులు అవగాహన లేకోకుండా మాట్లాడుతూ వచ్చినాడు. ఒక 15 రోజుల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇదే హౌసింగ్ పైన 1,75 కోటి నుంచి 2 కోట్ల వరకు కడ్డీలు మాయమైనాయి అనే ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దానికి ఈ రోజు మేము తిరిగి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఆ రోజు ఏం చెప్పినాడంటే, ఈ ఎమ్మెల్యే గారు మీ గవర్నమెంట్ లో ఈ సుబ్రహ్మణ్యం అనే అతను ఏఈ గారు కానీ డిఈ అనే ఇతను మీ గవర్నమెంట్ లో మీ ద్వారా మీ ప్రమేయంతో 2 కోట్ల కడ్డీలు ఎత్తినాడు, అమ్ముకున్నారు, మీకు దీంతో ఎంత వాటా అని అడిగినాడు వరదరాజు రెడ్డి గారు. వీడియోలో ఉంది. నేను కూడా వరదరాజు రెడ్డి గారిని అడుగుతా ఉందా ఈ రోజు, అయ్యా వరదరాజు రెడ్డి గారు ఈ రోజు 1,75,00,000 రూపాయలు విలువ చేసే కడ్డీలు మాయమైనాయని చెప్తా ఉన్నారు. ఎవరు అధికారులు ఎప్పుడు మాయమైనాయని చెప్తా ఉన్నారు అంటే 2025 సంవత్సరము 9వ నెల 5వ తేదీ 5/9/2025 నాటికి మేము ఎంక్వైరీ చేసినాం. ఆ రోజుటికి ఉన్నాయి, రిజిస్టర్ లో మేము ఆ రోజు సంతకం పెట్టిపోయినాము, ఆ రోజుటి వరకు ఉన్నాయి అని క్లియర్ గా చెప్తా వచ్చినారు. అట్లనే 1 నెల ముందు కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా జరిగింది, ఆ రోజుటికి కూడా ఉన్నాయి. ఏది ఏమైనా 9వ నెల 5వ తేదీ 2025 తేదీ వరకు ఉన్నాయి. అప్పటి వరకు ఎవరు గవర్నమెంట్? నీ గవర్నమెంటే. ఈ 8 నెలల కాలంలో ఈ 1,75,00,000 విలువ చేసే కడ్డీలు మాయమైనాయని చెప్పినారు నిన్న పీడి గారు. కావాలంటే వింటావా ఎమ్మెల్యే గారు? ఆ పీడి గారు చెప్పిన మాటలు వినండి. అన్ని గోడౌన్స్ ని ఒకసారి జిల్లా ఆఫీసర్ కూడా వెరిఫై చేయమని చెప్పినప్పుడు నేను సెప్టెంబర్ 4వ తారీఖున వెరిఫికేషన్ వచ్చినాను. వెరిఫికేషన్ వచ్చినప్పుడు స్టేజ్ మొత్తం ఉంది, దాంట్లో రికార్డ్ లో కూడా వెళ్ళిపోయాను. దాని తర్వాత దానికంటే 1 నెల ముందు విజిలెన్స్ అధికారులు కూడా ఇక్కడ వచ్చి స్టీల్ ఉన్నట్టుగా వాళ్ళు నిర్ధారణ చేశారు. నేను ఇన్స్పెక్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ మనకు ఫిబ్రవరిలో అతను 3 టన్నులు వరకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వేం చెప్పినావు? సుబ్రహ్మణ్యం ₹1 కోటి స్టీల్ అందించాం. మార్కెట్ యార్డ్ లో ఉండబడిన ₹1 కోట్ల స్టీల్ ఈ రోజు మేము గోడౌన్ తెలిసి చూస్తే ₹1 స్టీల్ దీనికి కేఎల్ సుబ్రహ్మణ్యం అని కాంట్రాక్టర్ ద్వారా ఇతను అమ్మేసినాడు. సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా ఇది అమ్ముకోవడం అనేది జరిగింది. ఈ సుబ్రహ్మణ్యం ₹1 స్టీల్ అమ్మిన దాంట్లో నీ భాగం లేకపోతే స్టీల్ అమ్ముతానని తెలియకుండా కాంట్రాక్టరు వీళ్ళందరూ కలిసి స్టీల్ అమ్మినారు. మార్కెట్ యార్డ్ ఉండబడిన గోడౌన్లలో ఈ స్టీల్ ఉన్నారు. మార్కెట్ యార్డ్ గోడౌన్ పబ్లిక్ గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ గోడౌన్ బాగా ఈ విధంగా నువ్వు ఎమ్మెల్యే గారు మా మీద లేనిపోని ఆరోపణలు చేసినావు. మా మీద లేనిపోని ఆరోపణలు. ఈ ఆరోపణలకు ఈరోజు రుజువేంది? మీ అధికారులు, మీ వాళ్ళు, ఈ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన అధికారులందరూ వచ్చి నిర్ధారణ చేసినారు. ఎప్పుడు మాయమైనాయి? మీ గవర్నమెంట్ లో 8 నెలల కిందటి నుంచి మాయమైనాయి. దీనికి ఏం జవాబు చెప్తావు? ఆ రోజు ఏం మాట్లాడినావు, ఈ రోజు ఏం జవాబు చెప్తావు? ఎక్కడికి పోయినా ఈ కడ్డీలు నీ ప్రమేయం లేకోకుండా, నీకు తెలియకోకుండా ఈ అధికారి ఎట్లా అమ్ముతాడు? ఈ 8 నెలల కాలంలో ఎన్ని కడ్డీలు? 268 టన్నులు, అంటే 268 టన్నుల కడ్డీలు నీ ప్రమేయం లేకుండా ఈ గోడౌన్ నుంచి ఎట్లా మాయమైనాయి? నువ్వు ఆ రోజు మా మీద ప్రశ్న వేసినావు కదా, ఈ రోజు అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్యేలే కదా ఈ రోజు. ఆ రోజు పోలే, అధికారులే చెప్తున్నారు ఆ రోజు ఉన్నాయి, మా గవర్నమెంట్ లో ఉన్నాయి, మీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ 8 నెలల్లో పోయినాయి. ఎక్కడికి పోయినాయి కడ్డీలు? నీ ప్రమేయం లేకోకుండా. నీ కొడుకు కడుతున్నాడే సన్ రైజ్ కౌంటీ డిఏడబ్ల్యూ కాలేజీలో, అక్కడికి తీసుకుపోయినారు అంటున్నారు. 1 టన్ను 2 టన్నులు కాదు, 268 టన్నులు మీ ప్రమేయం లేకుండా మీ కొడుకు దగ్గరికి ఎట్లా పోతాయి? అపార్ట్మెంట్లు కడుతున్నారు కదా, ఆ అపార్ట్మెంట్ లోకి పోయినాయి. ఎన్ని? 1,75,00,000 విలువ చేసే టన్ను పోయినాయి. నువ్వేం కన్ను మూసుకొని ఉండావా ఎమ్మెల్యేగా? నీ బాధ్యత కాదా ఇది? ఇన్ని మాయమైతంటే? దీనికి తోడు కొట్టింది
ఎమ్మెల్యే గారు, ఈ కేఎల్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ప్రతిరోజు నీ ఆఫీస్ వస్తున్నాడు. ఈ మాయం చేసిన రోజు నుంచి ప్రతిరోజు నీ ఆఫీస్ లోనే ఉన్నాడు. నీకు నీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు బయట పెట్టు. నీ ఆఫీస్ లో ఈ సుబ్రహ్మణ్యం ఉండాడా లేదా? ఈయన పీడీ ఆఫీస్ లో, ఈ హౌసింగ్ ఆఫీస్ లో ఎక్కడైనా సీఎం గారి ఫోటో, పిఎం గారి ఫోటో, డిప్యూటీ సీఎం గారి ఫోటో ఉంటుంది, కానీ ఈయన ఆఫీస్ లో ఆ ఫోటో లేదు. ఈ ఫోటో ఉంది, ఇదే ఫోటో. ఇక్కడ వరదరాజుల రెడ్డి గారి ఎమ్మెల్యే ఫోటోలు ఎక్కడ ఏ ఆఫీసులలో ఉండవు. ఈయన మాత్రం పెట్టుకున్నారు ప్రేమగా. ఎందుకు? 1,75,00,000 పుట్టింది కదా, అందుకే ప్రేమగా పెట్టుకున్నాడు. ఇది నిజమా కాదా? ఆ రోజు అంటే మీరు అవినీతి చేసినారు, మీరు అవినీతి చేసినారు. ఎక్కడ అవినీతి జరిగింది? నీ హయాంలో, నీ కథలో అవినీతి జరిగింది. దీనికి ఇంకోటి ఆ రోజు చెప్పినాడు, దీని వెనకల ఈ 1,75,00,000 విలువ చేసే కడ్డీలు మాయమైనవి, దీని వెనకల నీ పిఏల హస్తం ఉంది. దాని ప్రకారం కూడా ఎంక్వైరీ చేయాలా. నీ పిఏల ద్వారానే డిఏడబ్ల్యూలో కాలేజీలో కట్టే అపార్ట్మెంట్లకు ఈ కడ్డీలు పోయినాయి. మాకు తెలిసిన ప్రకారం డబ్బులు ముట్టినాయి. నీ పిఏలకు కూడా ఈయన ద్వారా, కేఎల్ సుబ్రహ్మణ్యం ద్వారా నీ కొడుకు కడ్డీలు ముట్టినాయి. ఇంకోటి చెప్పినావు పెద్దయినా ఎమ్మెల్యే గారు, ఒక్కొక్క ఎకరాకు 10 లక్షలు తీసుకున్నాము అని చెప్తున్నావు. 23,000 లబ్ధిదారులను ఎంపిక చేసినారు. ఆ లబ్ధిదారులు అన్ని ఎంపిక చేయాల్సిన అవసరం లేదు, అయినా ఎంపిక చేసినారు. ఓటర్ లిస్టు పెట్టుకొని రాసినారు అంటున్నావు. మా నుంచి మా గవర్నమెంట్ లో 16 మంది కౌన్సిలర్లు నీలో చేరినారు. వాళ్ళని కూర్చోబెట్టుకో. ఓటర్ లిస్టు పెట్టి రాసినారేమో కనుక్కో. రాసింటే వాళ్ళనే చెప్పమను. ఓటర్ లిస్ట్ పెట్టి రాసినామంట. రాసింటే ఆ లబ్ధిదారులు ఎవరు? వాళ్ళే కదా, ఊర్లో వాళ్ళే కదా. నా బామర్దులో, నా కొడుకులో, నా బిడ్డలో ఊరికి ఇవ్వలే కదా, ప్రజలకే ఇచ్చినాం. దాని ద్వారా ఒక్కొక్క ఎకరాకు అంతమంది లబ్ధిదారులకు భూమి కేటాయించాలా కాబట్టి, స్థలాలు కేటాయించాలా కాబట్టి, మీరు కొన్ని వందల ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి, ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసిన రైతుల ద్వారా 10 లక్షలు మేము ఒక్కొక్క ఎకరాకు తీసుకున్నామని చెప్తున్నావు. నేను నిన్ను సూటిగా అడుగుతున్నా, మా రామేశ్వరానికి సంబంధించి నీ సత్సంగులు, రాధాస్వామి భక్తులు బిజినేపల్లిలోనే ఉన్నారు. వాళ్ళది కూడా 6 ఎకరాలు పోయింది భూమి. 6 ఎకరాలు పోయింటే నీ ఆఫీసులోనే వాళ్ళు పనిచేస్తున్నారు. ఎవరు? బిజినేపల్లి వాళ్ళు. వాళ్ళని ఈ విధంగా నీ పక్కన కూర్చోబెట్టుకో. వాళ్ళతో చెప్పి 10 లక్షలు కాదు కదా ఎకరాకు, 50,000 ఇచ్చినామని చెప్పి, లేదు ఆ డబ్బులు తీసుకొని మా ఇంటికి వచ్చినామని చెప్పి, నా ఇంటికి గాని మా బావ ఇంటికి గాని ఆ డబ్బులు చూపించినామనే చెప్పమని సార్. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. నువ్వు చెప్పగలుగుతావా అంటన్నా. 10 లక్షలు అని చెప్తున్నావే, మేము ఎకరాకు 10 లక్షలు తీసుకున్నామని నువ్వు నిరూపించు అని అడుగుతున్నా. ఎవరినో అడగడంలే. నీ ఆఫీస్ లో పనిచేసే బిజినేపల్లికి సంబంధించిన వ్యక్తితో, అతడే లబ్ధి, అతని భూమి కూడా పోయింది ల్యాండ్ అక్విజిషన్ లో, జగనన్న కాలనీలోకి పోయింది, అతన్ని కూడా తీసుకున్నారు. అతనితో చెప్పి సార్. ఉత్తరారెడ్డి గారు ఓ మాట చెప్తా, శనిగల వ్యాపారంలో మార్కెట్ యార్డులో, గోడౌన్లలో 250 రూపాయలు ఎగస్ట్రా తీసుకున్నారు మీరు. ఒక మూటకు 250 రూపాయలు ఎగస్ట్రా తీసుకుంటే, మీ పైన, నీ మీద, నీ కొడుకు మీద, కొండారెడ్డి మీద ఎవరికి ఫిర్యాదు చేసినారు? లోకేష్ కు ఫిర్యాదు చేసినారు, చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేసినారు. 250 రూపాయలు ఒక రైతు శనగల మూటకు 250 రూపాయలు తీసుకుని తింటే, లోకేష్ కు, చంద్రబాబు నాయుడుకే ఫిర్యాదు చేసినారే. ఒక రైతుతో మేము ఒక ఎకరాకు 10 లక్షలు తీసుకుంటే ఎందుకు ఫిర్యాదు చేయరు అని అడుగుతున్నా. ఈ రోజైనా సరే మేము తీసుకొని తింటే, ఎంతో మంది రైతులు ఉన్నారు, 70 మందో 100 మందో రైతులు ఉన్నారు. అంతమందితో కూడా వద్దు, నీ ఆఫీస్ లో పనిచేసే వ్యక్తితో చెప్పి అంటన్నా. చెప్పిలేవా? నువ్వు ఎమ్మెల్యే, నీ పోలీసులు ఇంతమంది ఉన్నారు నీకు అండగా. చెప్పి అబ్బా, చెప్పిస్తే మా కుటుంబం జీవితంలో రాజకీయాన్ని గురించి మాట్లాడము, శాశ్వతంగా దూరం అవుతాం. రామేశ్వరం గ్రామం వదిలి ఎక్కడో మారుమూల గ్రామానికి పోయి నివసిస్తా. దీనిపైనే ఒక విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం కి ఇచ్చినావు లెటర్. ఈ హౌసింగ్ భూముల కుంభకోణం అని ఇచ్చినావు. ఇప్పటికి ఇంచుమించు 2 ఏళ్ళు అయింది నువ్వు ఇచ్చొచ్చి. నీ గవర్నమెంట్ వస్తానే పోయినావు, ఇచ్చినావు. ఈ రోజుకి ఏమైంది? అది ఎందుకు బహిర్గతం చేయలేకున్నావు? 2 ఏళ్ల నుంచి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతానే ఉంది. జరిగింటే చూపి, అవినీతి జరిగింటే. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా అవసరం లే. బిజినేపల్లెలతో, నీ సత్సంగులతో, నీ రాధాస్వామి భక్తులతో, ఆయనతో చెప్పి అంటన్నా. ఇట్లాంటిలే ఆడ కడ్డీలు మాయమైనాయని తెలుస్తానే ఈయన ఏం చేసినాడు? ఎక్కడ నా మీద ప్రెస్ మీట్ పెట్టి మేము దాడి చేస్తామని భయపడి మా పైన దాడి చేసే ప్రయత్నం చేసినాడు. చేస్తే ఈ రోజు ఏమైంది? నీ అధికారులే చెప్తున్నారు 2025 9వ నెల 5వ తేదీ వరకు ఉన్నాయి, ఆ తర్వాతనే ఈ మాయమైనాయి అని. ఎప్పుడైనా వరదరాజుల రెడ్డి గారు, నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా తెలుస్తుంది. నువ్వు 10 రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టావు, ఈ రోజు బయటపడింది.
నీ అధికారులే వచ్చి చెప్తున్నారు విత్ రికార్డులో రాసినాము, మేము ఆ రోజు చూసినాము, కడ్డీలు ఉన్నాయి అని బుక్ లో రాసిపోయినాము అంటున్నారు. నీకు అవన్నీ పట్టావు. ఇప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత నీదే. 1,75,00,000 ఏ విధంగా పోయింది? నీకు భాగం లేకుండా ఎట్లా పోయింది? నీ కొడుకు భాగం లేకుండా ఎట్లా పోతాయి? పెద్ద నిజాయితీ పనులు అంటావే, ఎక్కడ నీ నిజాయితీ ఉంది? ఎక్కడుంది అబ్బా? పెద్దయిన గారు, ఎమ్మెల్యే గారు, ఒక్కటైనా సరే నువ్వు ఎంతసేపు మేము 2 ఏళ్ళు అయింది మా గవర్నమెంట్ పోయి, ఇప్పటికీ మా మీద అబాండాలు వేసే కార్యక్రమంలోనే ఉండవు. దాన్ని సరిదిద్దుకునేది లేదు. ఇప్పటికైనా చెప్తాడా, నీ నోటికి వచ్చినట్టు ఏది పడితే అది వాగకోకుండా నీతిగా నిజాయితీగా నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే అందరూ వింటారు, అన్ని బాగుంటాయి. ఎమ్మెల్యే గారు